ఈరోజు రీడింగ్స్ ఎమోషన్స్ గురించి తీద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ది సన్. మీరు మనిషికి దూరమైనా కూడా మనసుకు దగ్గరగానే ఉన్నారు. మీ మనసులో కొత్త ఆలోచనలు, మళ్ళీ వాళ్ళని కలవాలని, వాళ్ళతో ఫస్ట్ ఉన్న రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నరు ఇద్దరిలో ఎవరైనా సరే, ఓకేనా? చూడండి, ఇది ఎవరైతే ఈ రీడింగ్స్ చూస్తారో అప్పటి నుంచి వర్తిస్తాయి. ఇది ఎవరైనా చూడవచ్చు, ఎప్పుడైనా చూడవచ్చు. స్పెసిఫిక్గా పలానా వాళ్ళకని ఏం లేదు. ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఎమోషన్స్ గురించి మాట్లాడదాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన జీవితంలో ఎంతోమంది మన బంధువులు, చుట్టాలు, తమ్ముళ్ళు, ఆయాలు, సేవ చేసిన వాళ్ళు, పని వాళ్ళు, ఎవరో ఒకరు ఉండే ఉంటారు. నీ జీవితము కేవలం నీ తల్లి కంటే నీ తండ్రి పెంచితే ఇంతవరకు రాలేదు. వాళ్ళతో పాటు ఎంతోమంది బాబాయిలు, పిన్నిలు, అక్కలు, చిన్నమ్మలు, వాళ్ళందరూ ప్లస్ ఇరుగు పొరుగు వాళ్ళు స్నేహితులు, మాస్టారు, అందరూ. ఎస్, నేను చెప్పాను కదా మీకు, కొత్తగా చిగురించాలన్న కోరిక మీలో. ఎలా అయినా సరే రీగ్రోత్ చేయాలి, మళ్ళీ కలవాలి, మళ్ళీ వాళ్ళని కలవాలి, మళ్ళీ ఆ స్నేహాన్ని మునపట్లాగా ఫస్ట్ లాగా ఉండాలి అని మీరు, మీ వాళ్ళు, మీ పర్సన్ అంటారు వాళ్ళు, ఇద్దరు దోబూచులాడుతున్నారు. ఇగో అడ్డం వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పొగరు అనాలో, అహంకారం అనాలో, ఇగో అనాలో తెలీదు. కానీ ప్రేమలో, స్నేహంలో అవన్నీ ఉండకూడదు. అది మాత్రం తెలుసుకోండి. నిజంగా ఆలోచించండి. అవతల వాళ్ళు మీకు అంత చెడు చేస్తారా? అంత దుర్మార్గులైతే, అలా చెడు చేసేవాళ్ళైతే మీకోసమే ఎందుకు వాళ్ళు ఎదురు చూస్తారు? మిమ్మల్ని మాత్రమే ఎందుకు ప్రేమిస్తారు? మీరు లేకపోతే బ్రతకలేమని ఎందుకు అంటారు? ఒకసారి ఆలోచించండి. అలా అని మీ పర్సన్ చెప్తున్నారు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు నాకు దూరమైనా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి క్షణం నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుని నేను దూరంగా ఉండిపోయాను. కానీ నేను పడుతున్న బాధ దేవుడికి మాత్రమే తెలుసు. బహుశా నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నాను. నువ్వు కూడా నాలా బాధపడుతున్నావా? ఆ వైబ్రేషన్సే నన్ను బాధపడుతున్నాయా? ఒకవేళ అదే నిజమైతే నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ వాళ్ళందరూ నీతోనే ఉన్నారుగా. నన్నే కదా మోసం చేస్తావు. ఇంకెందుకు ఆ బాధ, ఎందుకు కన్నీరు? నేను పడుతున్న బాధ కన్నా నువ్వు పడుతున్నావేమో అని నా గుర్తొచ్చినప్పుడే నా గుండెని ఎవరో చేతుల్లో పట్టుకుని గట్టిగా నొక్కేసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, అందుకే కదా నన్ను దూరం చేశావు. నేను కూడా అదే కోరుకుని దూరంగా ఉండిపోయాను. ప్లీజ్ దయచేసి బాధపడకు. నేను ఎక్కడున్నా నీ క్షేమమే కోరుకుంటా. కానీ నువ్వు రావాలని నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. వస్తావు కదూ అని మీ పర్సన్ చెప్తున్నారు, అడుగుతున్నారు. నిజంగా రియల్ లవ్ కదా. ఏంటో జీవితాలు ఎక్కడ చూసినా బాధ, కష్టము, కన్నీరు, ప్రేమ లేదు 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 అంటారు. కానీ ప్రేమ లేకుండా ప్రపంచమే లేదండి. మీ అక్క చెల్లెళ్ళ దగ్గర, మీ పక్కింటి వాళ్ళ దగ్గర, చిన్న పాప దగ్గర, ఆవు దూడ దగ్గర, గాలిలోను, చెట్టులోను, చీమలోను, ప్రతి చోట ప్రేమ ఉంది. ప్రపంచమే ప్రేమమయం. కాదనడానికి మనం ఎవరమి? ఇదిగో చూడండి, ఎవరు వీళ్ళు? ఏంజల్స్. మీది గత జన్మ బంధం అంట చెప్తున్నారు. చూడండి, ఒకరినొకరు వదిలి ఉండలేరట. బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వాళ్ళు. మరి దూరం ఎందుకు అని చెప్పి అడుగుదామా? కర్మ ఫలితము, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసిన కర్మ ఫలితం అని చెప్తున్నారు. కానీ మీరు కలుస్తారంట, మళ్ళీ కలుస్తారట. కల్మషం లేని ప్రేమ ఎవరిలో అయితే ఉందో
వాళ్ళ కోసం ఇంకొకరు వెతుక్కుంటూ వెళ్తారట. మనిషి బ్రతకడం కోసము అన్నీ వదిలేస్తాడు. సంపద, ఇల్లు, వాకిలి, కారు, డబ్బు అని. ఒక తుఫాను వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు. అది ప్రేమ కోసం ఆ ప్రాణాలనే వదిలేస్తారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అన్నీ వదిలేసి వెళ్ళిన మనుషులు ప్రేమ కోసం ప్రాణాన్ని వదిలేయడానికి సిద్ధపడతారు. ఎంత విచిత్రం కదా! ప్రేమ అంటే ఇదేనేమో. మీరు తప్పకుండా కలుస్తారని ఏంజల్స్ చెప్తున్నారు. మీరు లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఓం నమః శివాయ. ఇంకా 2 కార్డ్స్ మాత్రం తీస్తాను నేను. ఓన్లీ 2 కార్డ్స్. ఫైనల్గా ఏం చెప్తుంది ఏంజల్స్, ఏం చెప్తారో చూద్దాం. అద్భుతంగా చెప్పారు. మీరు ఎప్పటికీ కలిసి ఉంటారట. వావ్, సూపర్. ది వరల్డ్, ప్రపంచమంతా ప్రేమతోనే నిండి ఉంది. ఆ ప్రేమలో అన్నీ ఉన్నాయి. ఒక ఆడ ఒక మగే కాదు, సృష్టి, ప్రకృతి, గాలి, భూమి, ఆకాశం అన్నీ ఉన్నాయి. ప్రపంచమంతా ప్రేమమయమే. ఇంకా మీరు ప్రేమ నుంచి తప్పించుకోలేరు. మీ ప్రేమని మిమ్మల్ని బంధించడానికి సిద్ధంగా ఉంది. ప్రేమతో మనిషి బూతులు తిట్టినా ఏం కాదండి, పట్టించుకోరు. అదే కోపంగా మీరు ఒక్క మాటని చూడండి, మామూలుగా ఒక పెద్ద యుద్ధాలే జరుగుతాయి. అది ప్రేమకున్న పవర్. మనుషుల్ని ప్రేమించండి, జంతువుల్ని ప్రేమించండి, విశ్వాన్ని ప్రేమించండి. మీరు చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగానే జరుగుతుంది. డెవిల్ వచ్చిందండి, మళ్ళీ చూద్దాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ ఏంజల్స్ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వండి. ఓ మై గాడ్, మీరు ప్రేమించిన వాళ్ళెవరో కానీ వాళ్ళు మిమ్మల్ని ఇలా అయస్కాంతంలా లాగుతున్నారు, మ్యాజిక్ చేస్తున్నారు, మెజీషియన్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎలా అయినా మీకు దగ్గర కావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీది జన్మ బంధం కాదండి. మీరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏం జరిగినా కూడా అది గత జన్మ తాలూకా రుణానుబంధాలు. అవి తప్పకుండా ఒకరికొకళ్ళు బాకీ తీర్చుకుని తీరాలి ఎవరైనా. కానీ ప్రేమని నిర్లక్ష్యం చేయకండి. చెప్పాను కదా, ప్రాణం కోసం అన్నీ పోగొట్టుకుంటాడు మనిషి. ఆ ప్రేమ కోసం ప్రాణాన్ని వదిలేస్తాడు. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమించండి. కోపం ఎందుకు? మనసులో ఒకరిని పెట్టుకుని పైకి కోపం ఎందుకు నటిస్తారు? ఎవరైనా ప్రేమించవచ్చండి. కానీ ఆ ప్రేమలో డిఫరెంట్ పాత్రలు ఉంటాయి. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క అభిమానము, రిలేషను, ఆత్మీయత ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలండి. మంచి స్నేహితుల్ని, మంచి మిత్రుల్ని, ఆత్మీయుల్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మన మంచి కోరేవాళ్ళు ప్రపంచంలో అతి తక్కువ మంది ఉన్నారు. దయచేసి స్నేహానికి, ప్రేమకి, రిలేషన్కి వాల్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఎందుకో ఈ రీడింగ్ చెప్పాలని మార్నింగ్ నుంచి నా మనసులో ఒకటి తోలుస్తుంది, పూజలో కూర్చున్న దగ్గర నుంచి. అందుకే నాకు తోచిన 4 మంచి మాటలు చెప్పాను. నచ్చితే ఓకే, నచ్చకపోతే కూడా లీవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.